హలో గైస్, మీ అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏ ట్రేడింగ్ అకాడమీ. సో ఈరోజు మనం నిఫ్టీలో ట్రేడ్ ప్లాన్ చేసామండి. ఓకే, సో నిఫ్టీలో ట్రేడ్ ప్లాన్ చేసాం. మనం ఈరోజు మార్కెట్ ఎలా బిహేవ్ అయిందో చెప్తాను మీకు. ఓకే, ఇది వచ్చేసి నిఫ్టీ మనం మార్నింగ్ ఈ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ మనం డ్రా చేసి బిఫోర్ ద మార్కెట్ నేను మా టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ ఛానల్లో పెట్టాను అనమాట. ఓకే, ఈవెన్ దిస్ బ్లూ లైన్ కూడా డ్రా చేసి పెట్టాను. ఓకే, ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ ఇవి రెండు చెక్ చేస్తే, ఓకే ఇది వదిలేయండి, ఇవి రెండు చెక్ చేస్తే ఎలా తీసుకున్నా అంటే ఇది డబల్ టాప్. ఓకేనా, డబల్ టాప్కి మనం ఇక్కడ ఒక బ్లూ లైన్ డ్రా చేసుకున్నాము, కింద స్వింగ్లో. ఓకేనా, ఈ స్వింగ్లో కాబట్టి ఇక్కడ మనం ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నాం. ఓకే, మార్కెట్ ఎలా బిహేవ్ అవుతుంది నార్మల్గా 2 డేస్ నుంచి చూస్తుంటే మన మార్కెట్ ఒకే రేంజ్లో మూవ్ అవుతుంది. ఓకే, ఈరోజు కూడా మనకి ఆల్మోస్ట్ ఒకే రేంజ్లో మార్కెట్ మూవ్ అయింది. ఓకే, సో మనం మేబీ ఇదే ఏరియాలో ఉంటే ఎలా ట్రేడ్ ప్లాన్ చేయాలని చెప్పేసి నేను చిన్న అనాలిసిస్ పెట్టుకున్నాను, అది మీకు చెప్తాను అన్నమాట. ఓకే, ఇది ఎలా మనకి ఆల్మోస్ట్ సెల్లింగ్ వచ్చింది, చాలా సెల్లింగ్ వచ్చిన తర్వాత ఒకే ఏరియాలో కన్సోలిడేట్ అవుతుంది. సో ఇలా కన్సోలిడేట్ అవుతుంది అనుకో, మనకి బ్రేక్ అయ్యి మనకి ఒక షార్ప్ సెల్లింగ్ అని వస్తుంది, ఆర్ఎల్స్ మనకి రివర్స్ అని వస్తుంది. ఓకే, స్ట్రాంగ్ బయింగ్ కూడా రావచ్చు, చెప్పలేం. ఓకే ఓకే ఫైన్ అండి. సో మార్నింగ్ మనం ఈ ఏరియా డ్రా చేసుకున్నాం కదా, ఈ డబల్ టాప్ ఉంది కదా, ఇక్కడ దాకా వెళ్ళి మనకి మార్కెట్ రివర్స్ అయిపోయింది. మార్కెట్ రివర్స్ అయిన తర్వాత ఫస్ట్ క్యాండిల్ చెక్ చేసుకుంటే స్ట్రాంగ్ బయింగ్ ఉండే, స్ట్రాంగ్ బయింగ్ ఉన్నా కూడా నేను అంత ఇంట్రెస్ట్ లేనండి. ఎందుకంటే ఈ ఏరియా కొంచెం స్ట్రాంగ్ ఏరియా కదా, ఇక్కడ తీసుకున్నా కూడా మనకి ప్రాఫిట్ కొంచెం తక్కువ ఉంది. సో నేను వెయిట్ చేసిన, చూద్దాం ఏమేస్తుందని చెప్పేసి. ఓకే, ఇది బ్రేక్ అయితే ట్రై చేద్దాం అనుకున్నా, బట్ మనకి రివర్స్ అయింది. రివర్స్ అయిన తర్వాత మనకి మళ్ళా ఈ క్యాండిల్ మనకి బ్రేక్అవుట్ ఇచ్చింది. ఓకే, టుడే లో బ్రేక్అవుట్ ఇచ్చి మనకి ఒక సెల్లింగ్ చూపించింది. ఓకేనా, సెల్లింగ్ తర్వాత మనకి బయింగ్ కనిపించినా కూడా అంత స్ట్రాంగ్ సెల్లింగ్ కనిపించలేదు. సో నాకు మళ్ళా ఈ క్యాండిల్లో డబుల్ కన్ఫర్మేషన్ కనిపించింది. ఓకేనా, ఈ క్యాండిల్లో నాకు డబుల్ కన్ఫర్మేషన్ కనిపించింది ఫర్ సెల్లింగ్. కనిపించగానే నేను ఏం చేసిన, ఈ సెల్లింగ్ క్యాండిల్ చూడగానే ఈ క్యాండిల్ ట్రేడ్ ప్లాన్ చేసిన. ఓకే, సో ఒక 20 పాయింట్స్ ఎస్ఎల్ పెట్టుకున్నాం మామూలుగా, ఒక 20 పాయింట్స్ ఎస్ఎల్ పెట్టుకొని ఇది నా ఫస్ట్ టార్గెట్. ఈ టార్గెట్ రీచ్ అయితే ఆఫ్ క్వాంటిటీ ఎగ్జిట్ అయ్యి ఇంకా మిగతాది అది ట్రైల్ చేద్దాం అనుకున్నా. సో ఇది నా సెకండ్ టార్గెట్. ఓకే, సో దిస్ ద ప్లాన్, సింపుల్. సెల్లింగ్ ఉండే కన్సోలిడేట్ అయింది, కన్సోలిడేట్ ఏరియాలో మనం బయింగా ఆర్ సెల్లింగా అని చెప్పేసి మనం వెయిట్ చేసినాం. ఎందుకంటే ఈ ఏరియాలో మూవ్ అవుతుంది కాబట్టి మనకి సెల్లింగ్ కన్ఫర్మేషన్ రాగానే మన డబల్ కన్ఫర్మేషన్లో ఇక్కడ మనం ఒక ట్రేడ్ ప్లాన్ చేసినాం. ఓకే, సింపుల్ అయిపోయింది కదా. సో ఇది మనం యాక్చువల్లీ ఈరోజు ఏంటంటే ఈరోజు నుంచి మనకి లాట్ సైజ్ పెరిగిందన్నమాట. మనకి నిఫ్టీ 15 ఉండే కదా, అది 75, నిఫ్టీ 25 ఉండే, 25 అంటే అది 75 షిఫ్ట్ అయిపోయింది. ఓకే, మనకి ప్రైస్ కూడా పెరిగిపోయింది అన్నమాట ఇప్పటి నుంచి. సో లాట్ సైజ్ పెరిగింది మనకి. సో ఇప్పుడు మనకి ఏంటంటే చిన్న చిన్న ట్రేడర్స్ ఉంటారు కదా, వాళ్ళని దూరం పెట్టాలి స్టాక్ మార్కెట్ నుంచి అని చెప్పేసి ఈ రూల్ తీసుకొచ్చారు. బట్ ఐ డోంట్ నో వాళ్ళు ఇప్పుడు అలవాటైన వాళ్ళు ఎలా మానేస్తారండి. సో రెగ్యులర్గా వాళ్ళు చేస్తుంటారు, ఏమో వాళ్ళ ఇష్టం, అది మనం తర్వాత పక్కన పెట్టేస్తే ద మెయిన్ పాయింట్కి వస్తే, ఈరోజు నేను అలవాట్లో పొరపాటు నేను 6 లాట్ తీసుకున్నా. డైలీ అనే తీసుకుంటా కదా 6 లాట్స్ అని, బట్ మనకి పెరిగింది కాబట్టి ఇది 450 క్వాంటిటీ ఇది ఎగ్జిక్యూట్ అయింది. తర్వాత ఏం చేసిన, నేను 450 తీసుకోగానే దాని నెక్స్ట్ మూమెంట్ 5 మినిట్స్లో నేను ఐడెంటిఫై చేసి మళ్ళీ 300 క్వాంటిటీ ఎగ్జిట్ అయిపోయినా. ఎందుకంటే మనం రెగ్యులర్ క్వాంటిటీ ఏంటి 150, నా దగ్గర మనీ ఉంది 450 ఏంటి, మనం 1000 క్వాంటిటీ కొన్ని కూడా మనీ ఉంది. బట్ ఏంటంటే మనం 150 క్వాంటిటీ ట్రేడ్ చేస్తాం అన్నమాట. ఓకే, 150 క్వాంటిటీ ట్రేడ్ చేసినాం కదా, ఈ 150 తోటి మనం రెగ్యులర్ ట్రేడ్ చేసే అమౌంట్. ఓకే, సో మీరు గమనిస్తే
ఇది నిఫ్టీ 2 జూన్ స్ట్రైక్ పై తీసుకున్నా. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ యాక్చువల్గా, ఓకే. బట్ నేను ఈరోజు ఎక్స్పైరీ నేను తీసుకోలేదు, ఎందుకంటే నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ నేను తీసుకున్నా. బికాజ్ ఈరోజు ఎక్స్పైరీలో డికే ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఈరోజు వీక్లీతో పాటు మంత్లీ ఎక్స్పైరీ కూడా. మంత్లీ ఎక్స్పైరీ రోజు వోల్టైల్ ఎక్కువ ఉంటుంది, ప్లస్గా నీకు డికే కూడా ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల అని చెప్పేసి నేను వేసాను, నేను నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ తీసుకున్నాను. నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీలో నేను ట్రేడ్ ప్లాన్ చేసుకున్నాను, ఓకే. సో ఎట్ ద మనీ దగ్గర తీసుకుని నేను 28,800 ఎట్ ద మనీ ప్రైస్ ఇది. సో అక్కడ నేను ట్రేడ్ ప్లాన్ చేశాను, ఓకే ఫైన్. సో నేను ఎంత పాయింట్స్ క్యాప్చర్ చేసిన, నేను 160లో నేను ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయింది, ఓకే. 228లో నేను ఎగ్జిట్ అయినా, అంటే ఆల్మోస్ట్ 68 పాయింట్స్ నేను క్యాప్చర్ చేసిన ఈ ట్రేడ్లో. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఈరోజు ఇక్కడ ఉంది కదా, ఈ స్ట్రాంగ్ క్యాండిల్ ఉంది కదా, ఈ స్ట్రాంగ్ క్యాండిల్ చూసి నెక్స్ట్ ఈ ఏరియాకి మా సెకండ్ టార్గెట్ ఉంది కదా, సెకండ్ టార్గెట్ దగ్గర రాగానే ఎగ్జిట్ అయిపోయినా. నేను నెక్స్ట్ మూమెంట్ ఏం చూడలేదు, ఎందుకంటే మళ్ళీ ట్రేడ్ చేద్దామని ఎక్స్పెక్ట్ చేయలే అన్నమాట. ఎందుకంటే మేబీ రివర్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందేమో అని చెప్పేసి అనుకున్నా. సేమ్ అలానే రివర్స్ అయిపోయింది. మళ్ళీ మనకి సెల్లింగ్ కనిపించలే, ఓకేనా. సో ఇక రాగానే ఎగ్జిట్ అయిపోయినా. నేను ఎగ్జాక్ట్లీ ఈ ఏరియాలో ఎగ్జిట్ అయిపోయినా. ఇది మ్యాక్స్ టు మ్యాక్స్ 228 ఉంది కదా, ఈ 234 పాయింట్స్ 236 పాయింట్స్ దగ్గర పోయింది అంతే మ్యాక్స్. బట్ నేను అలా 6 పాయింట్స్ లెస్లో నేను ఎగ్జిట్ అయిపోయినా. ఎగ్జిట్ అయితే 228 వెళ్ళిపోయింది, ఓకే. సో మనం ఇలా ప్లాన్ చేసుకోవాలి. ఇఫ్ సపోజ్ మనం టార్గెట్ 1 టార్గెట్ 2 తీసుకున్నాం, టార్గెట్ 1 నుంచి పోయే ఛాన్స్ ఉంది, కానీ టార్గెట్ 2 నుంచి మాత్రం రివర్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది, ఎందుకంటే ప్రీవియస్లీ ఇక్కడి నుంచే మనకి రివర్స్ అయిందన్నమాట మార్కెట్. సో అందుకోసం ఏం చేశాను నేను, మేబీ ఒక్కొక్కసారి మనకి మొమెంటం బట్టి ఇది బ్రేక్ అవుతుంది, బట్ ఏంటంటే ఛాన్సెస్ తీసుకోవద్దు కదా, మన ఆప్షన్ బయింగ్లో ఉన్నాం కాబట్టి ఎగ్జిట్ అయిపోయినా, ఓకేనా. ఈ ఏరియా రాగానే ఎగ్జిట్ అయిపోయినా. సో అందుకోసం మనం ఈరోజు 68 పాయింట్స్ క్యాప్చర్ చేసినాం. అండ్ మనకి ఈరోజు ఈ ట్రేడ్ తీసుకోనికే 24,000, ఇది 450 చూపిస్తుంది, బట్ మనం ఎగ్జిట్ అయిపోయినాం కదా 5 మినిట్స్లో అది. సో మనం 150 తోటే మనం ట్రేడ్ చేసినట్టు. సో 150తో అంటే నేను ఆల్మోస్ట్ 24,000 నేను తో బై చేస్తే నాకల్లా 10,000 ప్రాఫిట్ వచ్చింది, ఓకేనా. సో మీకు అర్థమైంది కదండి హౌ ఐ టుక్ ద ట్రేడ్ అని చెప్పేసి, ఓకే. సెల్లింగ్ కన్ఫర్మేషన్ వచ్చింది, డబల్ కన్ఫర్మేషన్ నేను ట్రేడ్ ప్లాన్ చేశాను, చిన్న ఎస్ఎల్ పెట్టుకున్నాను, ఓకే. ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ పెట్టుకొని వెయిట్ చేశాను అంతే. నా సెకండ్ టార్గెట్ రాగానే నేను ఎగ్జిట్ అయిపోయినా. సింపుల్ ట్రేడ్, కాంప్లికేట్ ఏం లేదులా, ఓకే అండి. థ్యాంక్ యూ. నా అనాలిసిస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇఫ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా యూజ్ అయితే అనిపిస్తే ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు దెమ్. థ్యాంక్ యూ సో మచ్.